వీరి చెయ్యి పడితే పాడైన బైక్లు పొలంలో దుక్కి దున్నుతాయి. పవర్ పిల్లర్లకు సీటింగ్, స్టీరింగ్ వస్తాయి. శనగ విత్తనాల గ్రేడింగ్ యంత్రం మినుము విత్తనాల గ్రేడింగ్ యంత్రంగా మారుతుంది. అలాగని వారేమీ ఇంజనీర్లు కారు. రైతుల అవసరాలు తెలుసుకుని తమ ఆలోచనలతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్న సాధారణ మోటార్ మెకానిక్లు బాపట్ల జిల్లా ఇంకొల్లు కార్మికులు. 5 దశాబ్దాలుగా వ్యవసాయ పనిముట్ల తయారీకి చిరునామా ఇంకొల్లు. యంత్ర తయారీ సంస్థలు రూపొందించే పనిముట్లకు కొన్ని మార్పులు చేసి రైతులు బహువిధాలుగా ఉపయోగించుకునేలా తయారు చేస్తున్నారు. ట్రాక్టర్, గొర్రులు, విత్తన గ్రేడింగ్, కోత, విత్తు, నాటు యంత్రాలు వీళ్ల చేతిలో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. కూలీల అవసరం లేకుండా ట్రాక్టర్తోనే విత్తనాలు నాటేలా, కోత కోసేలా మార్పులు చేస్తున్నారు. తమ పనితనం చూసి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రైతులు ఇంకొల్లు వచ్చి వ్యవసాయ యంత్రాలు, పనిముట్లకు కొత్త హంగులు దిద్దించుకుంటున్నారని మెకానిక్లు చెబుతున్నారు. ట్రాక్టర్ సంబంధించిన మొత్తం చేస్తూ ఉంటాం. వ్యవసాయ పనిముట్లు మొత్తం చేస్తూ ఉంటాం. బళ్ళు హైట్ లేపడం కానీ, వెడల్పు పెంచడం కానీ, మొక్కజొన్నలు గొర్రెలు తయారు చేయడం కానీ ప్రతిదీ ట్రాక్టర్తోనే పని అయ్యేట్టు మొత్తం ఒక డ్రైవరు, ఒక ఓనర్తోనే పని అయ్యేది. ఎంత 100 ఎకరం వ్యవసాయం అయినా సరే వీళ్ళిద్దరితోనే పని అయ్యేట్టు తయారు చేస్తున్నాం. మొత్తం రైతు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దాన్ని సెట్ చేసి ఇస్తున్నాం మేము. ఇది గత 50 ఏళ్లుగా మేము ఫీల్డ్లో ఉన్నామండి. అప్పటి నుంచి మొత్తం వ్యవసాయ పనిముట్లే చేస్తున్నాం. ఇంకొల్లో ఒక 30 షాపులు దాకా ఉంటాయండి. ఇక్కడ నుంచి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర కూడా పోతుంటాయి. అక్కడి నుంచి కూడా రైతులు ఇక్కడికి వస్తుంటారు. పత్తి విత్తనాలు నాటేదాని కాడ నుంచి, వరి విత్తనాలు నాటేదాని కాడ నుంచి, మొక్కజొన్న ఇవన్నీ ట్రాక్టర్తోనే, ప్రతి పైరు, ప్రతి విత్తనం ట్రాక్టర్తోనే నాటేట్టుగా చేస్తుంటాం. కోత కూడా ట్రాక్టర్తోనే కోసేట్టుగా, నూరిపీడి కూడా ట్రాక్టర్తో నూరిపీడి చేసేట్టుగా చేస్తున్నాం. మొత్తం మేము తయారు చేయాల్సింది ఒక మిర్చి కోతగా కూడా తయారు చేయలేదు మేము. దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. మిర్చి కూడా ట్రాక్టర్తోనే అయ్యేట్టుగా కోత. ఇప్పుడు ఈ మొక్కజొన్న కూర ఉంది, ఇది చేయాలంటే 70,000 అయింది. దీంతోనే 4 రకాల పనులు చేయొచ్చు. మిరవిత్తనాలు ఎదబెట్టచ్చు, మొక్కజొన్నలు పెట్టచ్చు, మినుములు పెట్టచ్చు, ఒడ్లు ఎదబెట్టచ్చు. దీంతో ప్రభుత్వం సహాయం చేయడం అంటే చిన్న చిన్న వర్క్ షాపుల వాళ్ళకి ఏమైనా లోన్ లాంటివి ఇచ్చి సహాయం చేస్తే పంజాబ్, గుజరాత్ నుంచి కూడా వచ్చే మిషనరీ కూడా అటు నుంచి తిప్పుకునే పని లేకుండా ఇక్కడే తయారవుతాయి. కర్ణాటక టైపు మొక్కజొన్న గొర్రెలు కానీ, ఆంధ్ర టైపు కానీ, ఇంకోళ్ళు తయారు చేసేవి కానీ, గుజరాత్ మోడల్స్, ఇలా అన్ని రకాల మోడల్స్ మొక్కజొన్న గొర్రెలు కానీ, కల్టివేటర్లు కానీ, రోటావేటర్లకు సంబంధించిన రిపేర్లు కానీ అన్నీ చేయగలము. స్ప్రే పంపులు, అన్ని రకాల పత్తి తోటలో దోలే గొర్రెలు, ఆటోమేటిక్గా బలం ముందు పడే గొర్రెలు, బాక్సులు ఇవన్నీ రిపేర్ కానీ, తయారీ కానీ సకాలంలో చేసి అందరికీ రైతులకి అందుబాటులో ఉండేట్టు చేస్తున్నాం. ఇక్కడ ఏదైనా వ్యవసాయ పరికరాలు కావాల్సింటే వీళ్ళ దగ్గరికి వచ్చి కొంటుంటామండి. వీళ్ళు కొన్ని బయట నుంచి తెప్పిస్తుంటారు, కొన్ని సొంతంగా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. విత్తనం గొర్రెలు, పల్టీ నాగళ్ళు, కల్టివేటర్లు, మామూలు ఫ్లవులు, మందు పంపులు, ఇంకా చిన్న చిన్న వస్తువులు అన్నీ చేస్తారండి. నాణ్యతకు వచ్చేది బాగానే ఉంటుందని అందరూ ఇక్కడికి ఎక్కువగా వచ్చి కొంటుంటాం మేము. సర్వీస్ బాగుంటుంది. ఏదైనా రిపేర్ వచ్చిన ఆ వస్తువుకి మళ్ళీ వాళ్ళు దాన్ని చూసి రెక్టిఫై చేసి పంపిస్తుంటారు. మొక్కజొన్న గొర్రు, విత్తనాల గొర్రు కొనుక్కుందామని వచ్చాము. ఇక్కడ ఇంకొల్లు ఏంటంటే ప్రతి వస్తువు ఇక్కడికే, ఇబ్బంది లేకుండా అన్ని ఏదైనా రిపేర్ అయినా మనకి ఇంటికి వచ్చి అయినా చేసుకోతారు. ఇబ్బంది ఏం లేదు.